ఒకటేసారి అందరూ రైతులు టమాటాలు పండించి, విపరీతంగా టమాటా పంట ఒకటేసారి ఎక్కువ టమాటాలొచ్చినాయనుకోండి, అవి మార్కెట్ తీసుకెళ్తే కేజీ రూపాయికి కూడా ఎవరు కొనరు. ఎందుకంటే విపరీతమైన సప్లై ఉంటే డిమాండ్ తగ్గిపోద్ది గాబట్టి. ఆ టమాటాలు మార్కెట్ దాకా తీసుకెళ్ళి, మళ్ళా తిరిగి ఇంటికి తీసుకెళ్ళే ట్రాన్స్‌పోర్టేషన్ ఖర్చులు వేస్టని రైతులు అక్కడే వదిలేసొస్తారు. అదే పరిస్థితి తోతాపురి మ్యాంగోస్‌కొచ్చిందనమాట. చిత్తూరు జిల్లా ఈ ప్రాంతంలో తోతాపురి మామిడికాయలు విపరీతంగా పండించారు. ఒకప్పుడు చాలా డబ్బులొచ్చాయి. దానికి కారణం ఏంటంటే, మ్యాంగో పల్ప్. ఏదైతే మ్యాంగో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయో, ఆ పల్పు చాలా ఎక్కువ కొనుక్కునే డిమాండ్ చాలా ఎక్కువుండేదనమాట. ఇప్పుడు ప్రజల ప్రిఫరెన్స్ మారింది. మ్యాంగోస్ తిన్నామా లేదా అని కాదు. మ్యాంగోస్‌లో ఏ వెరైటీ ఎక్కువ తిన్నాము, ఎంత కాస్ట్‌లీ వెరైటీ తిన్నాం అనేది ఇప్పుడు క్వెషన్ అయిపోయింది. హిమాయత్ కావచ్చు, అల్ఫోన్సో కావచ్చు, కేసర్ కావచ్చు, మ్యాంగో పల్ప్ విషయంలో కూడా ప్రజలు చాలా స్పెసిఫిక్‌గా ఉన్నారు. ఫారిన్ కంట్రీస్ కూడా చాలా స్పెసిఫిక్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు తోతాపురి మ్యాంగో పల్ప్‌కి డిమాండ్ తగ్గింది. దాంతో చిత్తూరు జిల్లాలో విపరీతమైన పంటనమాట. రైతులు మార్కెట్‌కొచ్చి అక్కడ వదిలేసి ఎళ్ళే పరిస్థితి. ఎందుకంటే గిట్టుబాటు ధరలు గూడా లేవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 8 ధర ప్రకటించి దాంతో పాటు ప్రైస్ సపోర్ట్ మెకానిజం కింద ఇంకో రూ. 4 అదనంగా ఏస్తుందనమాట కేజీ మామిడి పళ్ళకి. అయినా కానీ పరిస్థితి ఏంటంటే విపరీతమైన మామిడి పళ్ళు పంటొచ్చేసిందనమాట.